ఈ ఉదయకాలం మన ప్రభువుని మనం ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 144వ కీర్తన. 144వ కీర్తన 15వ వచనం మాత్రం అందరం కలిసి చదువుకుందాం. 15వ వచనం. ఈ ఒక్క వచనాన్ని 2 సార్లు అందరం కలిసి చదువుదాం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మళ్ళీ అందరూ నాతో పాటే కలిపి చదవండి. 144వ కీర్తన 15వ వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చాలండి. చదువుకున్న లేఖన భాగం శరీరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క ఆలయంలో ఆయనను ఆరాధించడానికై చేర్చబడతా ఉన్నాం. ఆరాధించడం అంటే ఆయన గుణగణాలను, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించి అనుభవపూర్వకంగా ఎరిగిన వారమై ఆయన మంచితనాన్ని ప్రకటించడమే ఆరాధన. యేసును సొంత రక్షకుడిగా కలిగి ఉన్న వారెవ్వరూ కూడా ఆరాధించకుండా మౌనముగా ఉండలేదు. దేవుని ప్రేమ వారి హృదయాలను ఒత్తిడి చేస్తుంది, బలవంతం చేస్తుంది. అందువల్ల వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, ఆయన ప్రేమను ప్రకటిస్తారు, ఆయన చేసిన మంచితనాన్నంతటిని కూడా కొనియాడేటువంటి వారిగా ఉంటారు. మరి ఉదయకాలం దేవునింటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, నీవు దేవుని గురించి ఎరిగావా? ఆయన గొప్పతనం, వ్యక్తిత్వం, ప్రేమ గ్రహించావా? అప్పుడైతేనే ఆత్మసత్యాలతో నువ్వు ఆయన్ని ఆరాధించగలుగుతావు. నాకు భయం అవుతుందండి, నేను కొంచెం పిరికితనంతో ఉన్నానండి అని ఏమీ చెప్పలేము. సరే కూర్చోండి, లోపల రండి, కూర్చోండి. ఇలాంటి అనుభవము కలిగిన వారెంతో ధన్యులు. అందుకే ఇట్టి స్థితి గలవారు ధన్యులు అన్నాడు. ఏం స్థితి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. ఆయనను దేవునిగా కలిగి ఉంటే ఆ స్థితి ఎంతో ధన్యకరమైనది అని చెప్తున్నాడు. ఆ స్థితిలో ఉన్నవారు ఆయన్ను ఆరాధిస్తారు, మహిమపరుస్తారు, కొనియాడతారు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్న మాట ఈ కీర్తన 144లోనే కాదు, 33వ కీర్తనలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. 12వ వచనం చదవండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అన్నారు. ఎందుకు? 11వ వచనం 29వ అధ్యాయం కీర్తనలు 29:11.
యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేయును. యెహోవా తన ప్రజలకు ఆశీర్వాదము కలుగజేయును. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. ఈ స్థితిలో ఆయన బలాన్ని మనకిస్తాడు, ఆయన సమాధానాన్ని మనకిస్తాడు, ఆయన మనలను ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటాడు. అలాగైతే ఈ ఉదయకాలం నీ దేవుడు యెహోవాయేనా? నీ రక్షకుడు ఆయనేనా? ఆయన నీకు దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా ఉంటే ఆ స్థితి ధన్యకరమైనది. నీవు దేవుని బలాన్ని పొందుతావు, దేవుని సమాధానాన్ని పొందుతావు, ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించేటువంటి వాడివిగా ఉంటావు. అప్పుడు నా గిన్నె నిండి పొంగి పొర్లిపోతుందన్న దావీదు యొక్క అనుభవ ప్రకారంగా నిరంతరం కూడా మనం ప్రభువును స్తుతిస్తూ ఆయన పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరిస్తూ ఆయనకు ఆరాధనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తాం. ఇట్టి స్థితి లేకపోతే మనం ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నామని అర్థం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్న స్థితి ఎంత బాధాకరమైనది. ఐగుప్తులో వారు బానిసల స్థితి కలిగి ఉన్నారు. నిట్టూర్పులు, శ్రమ, దుఃఖం, బాధలు, కన్నీళ్ళే తప్ప నిజదేవుణ్ణి ఇంకా సంపూర్ణంగా ఎరిగిన వారిగా ఉండలేదు. ఒక పక్షవాయువు రోగం వచ్చిన వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. వాడప్పటికీ ఆ స్థితిలో చాలా కాలమయ్యింది అన్నాడు. మన స్థితి ఏంటి? యెహోవాను దేవుడిగా కలిగి ఉండక ముందు పాపము బానిసత్వంలో ఉన్నవారం, పాపము వలన రోగము, శాపపు స్థితిలో పడి ఉన్నటువంటి వారం. అంతేకాదు ధర్మశాస్త్రము చేత పట్టబడిన వారం. ఒక పాపాత్మురాలైన స్త్రీ పట్టబడింది, రాళ్ల చేత కొట్టబడే, అలాగే వారికి మరణశిక్ష విధింపబడే స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఉన్న మనలను దేవుడు ప్రేమించాడు. యెహోవాను దేవుడిగా కలిగి ఉండే ధన్యతనిచ్చాడు. మన పాపపు స్థితిని, పరిస్థితిని, గతినంతటిని కూడా ఆయన మార్చాడు. గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. రక్షణ స్థితి మనకు కలగజేశాడు. హెబ్రీ పత్రికలో గ్రంథకర్త హెబ్రీ విశ్వాసులతో మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఇప్పుడైతే మీరు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నాను, ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితి. అంటే రక్షణ స్థితి, పాపపు స్థితి నుంచి రక్షణ స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. పాపము వలన పట్టబడి మరణ స్థితికి వెళ్ళవలసిన మనలను కనికరించాడు. పాపపు బానిస స్థితి నుంచి విమోచించి స్వతంత్ర స్థితి మనకిచ్చాడు. ఈ రక్షణ స్థితి ఎంత గొప్పది మనందరికీ తెలుసు కదా. ప్రవీణ యేసు క్రీస్తు వారు సిలువ వేయబడిన దినాన మరో 2 దొంగలకు కూడా సిలువ వేయబడింది. ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ పక్కను సిలువ వేయబడ్డారు. ఇద్దరు ఒకే స్థితిలో ఉన్నారు. వారిద్దరు యేసయ్య వైపు చూచన్నారు. మొదట
నీవు మెస్సియావైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను రక్షించుము అన్నాడు. అయితే యేసయ్య దేవునితో వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అన్న మాట పలకగానే ఒకని హృదయంలో దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. మరలా రెండవ వాడు మాట్లాడుతున్నప్పుడు ఒలేయ్ అని అతనిని గద్దించి రెండవవాడు అన్నాడు, నీవు నేను ఇదే స్థితిలో ఉన్నాం, ఒకే శిక్షా విధిలో ఉన్నాం, నువ్వు నేను భ్రష్టులం, నీకు నాకు ఇది తగినదే కానీ ఈయనైతే నిర్దోషి అని చెప్పాడు. అంతేకాదు ఆయన వైపు చూచి తన పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పాడు. వెంటనే అతని స్థితిని ఆయన మార్చాడు. ఆ పాపపు స్థితిలో నరకానికి వెళ్ళి మరణాన్ని పొంది యుగ యుగములు కూడా కాలవలసిన పరిస్థితిలో ఉంటుండగా యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో పరదైస్సులో ఉండు అన్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఆయన మరణం మనందరికీ పాపపు స్థితిని మార్చి రక్షణ స్థితిని కలగజేస్తూ ఉంది. ఆయన అంగీకరిస్తే ఈ భాగ్యం లభిస్తుంది. ఎందుకంటే మనందరి పాప పరిహారం కొరకు ఆయన పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, అవమానం పొందాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలుగుతున్నది, మనకు విమోచన కలుగుతున్నది. కాబట్టి నీ స్థితి మారిందా? నీ బానిస స్థితి, రోగస్థితి, పాపస్థితి మారిందా? నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని గురించి పశ్చాత్తాపడి ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తావో, ఆయనను దేవుడిగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో, నీవు రక్షణకరమైన మంచి స్థితిలోకి వస్తావు, రక్షణానుభవాన్ని పొందుతావు, ధన్యుడవు అవుతావు. ఈ మంచి సమయాన్ని ఉపయోగించుకో. నేను పాపిని ప్రభాని ఒప్పుకో, ఈ ధన్యత నీకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం రక్షించబడి దేవుని పిల్లలమయ్యాం. అయితే మన అనుదిన జీవితంలో ఆయన మనల్ని ఏ స్థితిలో ఉంచాడు? ఆ స్థితిని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామా? ప్రభువా, నీవే నాకు క్షేమాధారుడవు అన్నాడు. నీకంటే ఈ లోకంలో నాకేది అక్కరలేదు అన్నాడు. ఆయన మనకు రక్షణ స్థితి ఇవ్వడమే కాదు, అనుదిన యాత్రా జీవితంలో క్షేమ స్థితిని కలగజేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. మరి యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. క్షేమస్థితి. ఇంతకుముందు యోబుకు క్షేమస్థితే ఉంది, కానీ కొంత సాతాను శోధించాడు. ఇప్పుడు మరలా అతనికి దేవుడు క్షేమస్థితిని కలగజేశాడు. క్షేమం ఎంత అవసరం మనకు! రోగాలతో, వ్యాధులతో, అపాయాలతో, ప్రమాదాలతో, మరి ఎంతో ఆందోళనతో, ఆవేదనతో ఈనాడు ప్రపంచంలో అనేక కుటుంబాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. కానీ నేడు మనం క్షేమంగా ఆయన సన్నిధిలో ఉన్నాం. ఈ క్షేమస్థితి ప్రభువే మనకు అనుగ్రహించాడు. కీర్తన 23లో రాయబడి ఉంది, 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, ఆ చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అన్నాడు. ఈ క్షేమస్థితిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నావా?
రక్షణ స్థితి ఇచ్చిన దేవునికి స్తోత్రం అనాలి. అలాగే క్షేమ స్థితిని ఇచ్చాడు. ఆరోగ్యం, ఆనందం, ఉల్లాసం, ఆశీర్వాదం, ఎంతో పోషణ, తృప్తి, ఎవరికీ లేని ఆధిక్యత దేవుడు తన పిల్లలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యోబుకి ఎంత క్షేమస్థితి దేవుడు ఇచ్చాడు. ఆ క్షేమస్థితిని బట్టి యోబు ఆయనను స్తుతిస్తున్నాడు. అంతకు ముందు స్తుతించాడు, మరి రెండంతల ఆ క్షేమస్థితి కలిగినప్పుడు అప్పుడు కూడా ఆయన యెహోవాను స్తుతిస్తూ ఉన్నాడు. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు అన్నాడు. క్షేమం మనం ఎక్కడా సంపాదించుకోలేము, యేసయ్యే ఇవ్వాలి క్షేమం. ఆ క్షేమాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ తన దయతో నింపుతున్నాడు. పాపపు స్థితి నుంచి రక్షణ స్థితికి నడిపాడు మొదటిగా. రెండవదిగా క్షేమస్థితి మనకు కలుగజేశాడు. మూడవదిగా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాడు. ప్రసంగి గ్రంథము మన కష్టార్జితం మనము అనుభవించేటువంటి ధన్యతను దేవుడు మనకిచ్చి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాడు. 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలములు, ఒకడు అన్నపానములను పుచ్చుకొనుచు క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇది వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, ఆ అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను అన్నాడు. ఈనాడు చాలామంది కష్టపడతారు కానీ కష్టార్జితం యందు సంతోషించుటకు వీలు ఉండదు. అన్నపానాలు పుచ్చుకోలేరు, దాని భాగాన్ని అనుభవించలేరు. అందుకే వాళ్ళు చాలా వేకువనే లేచి చాలా రాత్రి వరకు కష్టపడి తమ చేతుల కష్టార్జితం వండుకొని తినుట వ్యర్థమే అన్నాడు. ఈ ఆశీర్వాదకరమైన స్థితి మనకు ప్రభువు ఇచ్చినందుకు మనం ఎంతగా ఆయనను స్తుతించాలి. మన కష్టార్జితాన్ని దీవిస్తున్నాడు, దాన్ని అనుభవించి సంతోషముతో ఉండేటువంటి కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇంకా అన్నాడు, అట్టి వానికి దేవుడు హృదయానందము కలగజేసెను గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసి కొనడు అన్నాడు. అసలు ఎప్పుడు పగలు ఎప్పుడు రాత్రి అని గుర్తించలేడు. సంతోషముతో తన జీవనాన్ని కొనసాగించేటువంటి వాడిగా ఉంటాడు. అటు ప్రియులారా, రక్షణ పొందిన వారెంత ధన్యులు. వారికి దేవుడు క్షేమస్థితి కలగజేస్తూ ఉన్నాడు. రెండవది ఆశీర్వాదకరమైన స్థితిని కలగజేస్తూ ఉన్నాడు. ఇక మూడవది ఉన్నత స్థితిని కలగజేస్తూ ఉన్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం యెహోవా అతని రాజ్యమును ఏ స్థితి అంటే ఇది ఉన్నత స్థితిలోకి తెచ్చినందున
తన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచెనని దావీదు గ్రహించెను అన్నాడు. వాస్తవానికి దావీదు ఏమన్నాడంటే, నేను ఏ పాటి వాడను, నా స్థితి ఏ పాటిది, నా కుటుంబము ఏ పాటిది అన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఆయన ఎడల కృప చూపించి ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. ఇట్టి స్థితి ఆయన అనుగ్రహం వలననే కలుగుతూ ఉంది. ఈనేడు రక్షణ పొందిన మనం పాపపు స్థితి నుంచి మార్చబడి, మరణ స్థితి, నరక స్థితి నుంచి తప్పింపబడి రక్షణకరమైన స్థితిలోకి వచ్చాం. అనుదిన యాత్రా జీవితంలో క్షేమ స్థితిని కలగజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాడు. ఇంకా దావీదును మహారాజును చేసినట్టే మనలను కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి మన ఏ స్థితి యందు ఉన్నప్పటికీ కూడా ఆయనను ఆరాధించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే అన్నాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందేదావు అన్నాడు. ఇంత ధన్యత తన ప్రజలకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు ఆయనను దేవునిగా కలిగి ఉన్నావా? ఆయనను రక్షకుడిగా కలిగి ఉన్నావా? ఆయనను రక్షకుడిగా కలిగి ఉంటే ఇచ్చిన ఈ స్థితులను బట్టి ప్రభువును మనం ఆరాధించాలి. అయ్యా, నేను ఎంతటి వాడని నాకు ఈ స్థితి కలగజేసినందుకు, నాకు ఇచ్చిన రక్షణ స్థితికై స్తోత్రం, నాకు ఇచ్చిన క్షేమ స్థితికై కృతజ్ఞతలు, నాకు అనుగ్రహించిన ఆశీర్వాద స్థితికై కృతజ్ఞతలు. అంతేకాదు నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నందుకై నీకు వేలాది వందనాలు. నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభా? ఈ నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్థుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. దేవుడు ఈ సత్యవాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి. సమయంలో సండే